ఈరోజు మా నాన్నమ్మ మీద ఒక ఫ్రాంక్ చేద్దాం. కోటర్ కాదు 90. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్మ. ఈరోజు మా నాన్నమ్మ మీద ఒక ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. అదే 90 తాగుతారు కదా, ఎంసీ ఇంకా ఓసీ కోటల్ 90లు. అదైతే ఇంట్లో ఒకటి ఉంది సగంది, దాన్ని మార్చేసి దాని ప్లేస్లో మేము వేరేది పెడుతున్నాము. ఇది ఒరిజినల్ది అన్నమాట. ఒరిజినల్ది ఇట్లుంది. ఇది నిన్నటిది మా నాన్నమ్మది. ఇంకా మేమైతే దీన్ని స్కెచెస్ అవి ఉంటాయి కదా, దాంతోనైతే ఇట్లా చేసినాము. గుర్తుపడుతుందా లేదా, ఈ కలర్ అయితే బాగా డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఎట్లయితుందో చూడాలా. ఇంకా ఇది ఇక్కడ పెడుతున్నా. నిన్న ఇట్లనే ఉండేది, ఇంకటి దాసపెట్టి ఇదైతే దాసపెట్టేస్తున్నాను అన్నమాట. ఇది ఒరిజినల్ది. అది మేమైతే ఫ్రాంక్ చేస్తున్నాం మా నాన్నమ్మ మీద. అయితే మా నాన్నమ్మ లేదు ఇంట్లో. మా నాన్నమ్మ వచ్చినాక వీడియో అయితే రికార్డ్ చేస్తా. చెప్పినా కదా, అదేంటి 90 మీద ఫ్రాంక్ చేస్తున్నాము. ఎంసీ గుర్తు పడుతుందా లేదా అని చూద్దాము. నీకుల్ల ఇవిడ ఎట్లుంది మిన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా నాన్నమ్మ ఫ్రెండ్స్. ఫ్యాన్ చూస్తుంది. ఎందుకు అట్లా చేస్తావు? పప్పు కూర ఫ్రెండ్స్. ఇది ఉండదు, నానొచ్చినాక తాగుతుంది. దాదాకి సగం దాస పెట్టుకున్నావా రాత్రి? మిన్నీ చూడు, మిన్నీ మిన్నీ ఏమొస్తుంది? ఒక్క రూపాయి వస్తుంది. అమ్మా ఫస్ట్ అయితే ఈ 90 అయితే ప్రిపేర్ చేసినాము. ఇంట్లో పసుపు అవన్నీ వేసి కొంచెం స్కెచెస్ కలర్ అవన్నీ పోసి. కాకపోతే ఇది కొంచెం 90 లెక్కన ఏర్పడతలేదు, కొంచెం కలర్ కలిపినట్టు ఏర్పడుతుందని ఇది స్కిప్ చేసేసి ఇంకొకటి ప్రిపేర్ చేసి ఆడబెట్టినాం అన్నమాట. ఇక దీన్ని కూడా నిజంగా 90 అనుకొని అప్పటికి తాగుదాం అని అంటుంది మా నాన్నమ్మ. అయితే అసలు అయితే మస్తు పెడుతుంది, అందుకే పెట్టుకున్నా. మా నాన్నమ్మ అయితే ఇంకింట్లోకి వస్తలేదు. వచ్చినాక రియాక్షన్ ఎట్లుంటుందా అని చూస్తే ఇంకింట్లోకి వస్తలేదు అన్నమాట. ఇంకా అది నేను ఫ్రాంక్ చేస్తున్న కోటర్, ఇంకా అదైతే తెల్లగలు సీజన్ అన్నమాట. అందులో ఏం లేదు, పక్కకుంది అట్లనే. మా నాన్నమ్మ వచ్చినాక రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలా ఫ్రెండ్స్. కాకపోతే మా నాన్నమ్మ ఇంకా వస్తుంది. ఎప్పుడు వస్తుందా అని ఎదురించుకున్నాను. వచ్చినాక డెఫినెట్గా ఫ్రాంక్ అవుతుందా కాదనేది వీడియో మొత్తం చూడండి. కూరలు ఇచ్చిర్రట. ఇప్పుడు సండే అంటే చూస్తే పోయింది అని అంటే తాత సుధా అంటాడు. ఉడ్డంల తాత ఏమైంది? ఏమైంది పోరే? నీళ్ళు ఉంది.
ఏడబెట్టింది ఫోన్ ఇటు తీసుకురా పో. తాగింది నీ కళ్ళు కలర్ తెలియదా రోజు తాగుతావు అదే కలర్ తిరగలేదా ఇది ఆడబెట్టు బాబాయ్కి ఇద్దాం ఆడబెట్టు బాబాయ్ వస్తాడు బాబాయ్ బాబాయ్ కాదు కానీ నువ్వు తాగేసిందా అద్దరు అని చెప్తుంది ఫ్రాంకులు చేసేది నాకేమో నవ్వు ఆగుతలేదు దాన్ని మూత పెట్టు బాబాయ్కి ఇద్దాం పులి కాదు నీ కళ్ళు ఏడుందేమో కానీ బాబాయ్కి ఇద్దుదా అరే గిన్నె పెట్టిపోతే పోతేలా దానికి తీర కింద ఉందే ఎంతసేపు వెయిట్ చేసి ఫ్రాంక్ అయితే అవును కాదు ఇంకోటి 90 అంత కంగలు పెట్టింది అంత ముట్టలేము ఇది కలర్ స్కెచ్లు పెట్టి వేసినాం ఏ కలర్ అది స్కెచ్లు మాకు తెలియదు అది తాగితే ఏమన్నా అవుతుంది అద్దనంగా మింగింది ఏం కాదు గపోరా నీది సోది చెప్తున్నావా ఇప్పుడు ఫ్రాంక్ నిజమైన కోటర్ తాగుతుంది కోటర్ కాదు 90 ఏమో ఏ బ్రాండ్ అది బాబాయ్ లేనట్టున్నాడు కా నీళ్ళు పోసుకుంది ఏం లేదని 2 బుక్కల దాకా మింగేసింది 2 పెగ్గులు కావచ్చు ఫుల్ అయిపోయినావు ఫ్రెండ్స్ మా నాన్నమ్మ అయితే నిజంగానే ఫ్రాంక్ అయిందన్నమాట దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మా నాన్నమ్మకు తాగుడు ఒకటే తెలుసు అన్నమాట దాని టేస్ట్ తెలియదు దాని స్మెల్ కూడా తెలుస్తలేదు అట్లనే కలర్ టెక్స్చర్ కొంచెం తెలియదు అనుకోండి కాకపోతే స్మెల్ అన్నది తెలియాలి కదా ఫ్రెండ్స్ మా నాన్నమ్మ అయితే గుర్తుపట్టలేదు కాకపోతే మా చెల్లెని మొత్తం తాగేస్తుందని చెప్పేసి ఇంకా తాగద్దు అని చెప్పింది ఇంకా మాకైతే ఫుల్ నవ్వొచ్చింది ఈ ఫ్రాంక్ చేసేటప్పుడు ఎందుకేమో మా నాన్నమ్మకు స్మెల్ కూడా తెలియలేదు టేస్ట్ కూడా తెలియలేదు లాస్ట్కి తాగినాక ఇది సప్పగా ఉంది అని అంటుంది మాకైతే ఫుల్ నవ్వొచ్చింది మరి మీరు ఈ ఫ్రాంక్ని ఎంజాయ్ చేసిరా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా అట్లనే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్